తణుకు నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ కూడా లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ఈరోజు ఇచ్చిన అటువంటి హామీలను అమలు చేయలేదు. ఒక బటన్ నొక్కి మళ్ళీ 10 బటన్లతో రివర్స్ లో కొడుతున్నాడు అందరినీ కూడా. రైతులు వాళ్ళ ధాన్యం తడిసిపోయింది అని చెప్పేసి వాళ్ళు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఒక పదం కూడా అన్నారు, ఎరిపాప అని చెప్పేసి. ధాన్యాన్ని కొనకపోతుంటే గ్రామంలో రైతులు అడిగారు. ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే పదే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంక్షేమాన్ని ఇచ్చినా అభివృద్ధి కూడా అదే విధంగా. సో మీ నియోజకవర్గ పరిధిలో మరి మంత్రి గారు ఉన్నారు కదా, సో ఆయన ఏమైనా సరే ఇక్కడ జగనన్న ఇళ్ల పేరు మీద ఏమైనా సరే ఇక్కడ అవకతవకలు జరిగినాయా? 3 దశల స్కామ్ జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో అలా చెప్పారంటే ఆయనకు ఉన్నటువంటి బాధ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆయన ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల ఆయన ఆవేదన ద్వారా వచ్చినటువంటి పొత్తు ఇది. మీ నియోజకవర్గంలో ఎవరికైనా సరే స్థానికులకి ఏదైనా సమస్య ఉంటే ఎనీ టైం అరిమిల్లి రాధాకృష్ణ గారు అందుబాటులో ఉంటారా? 100%. నా డోర్ ఎప్పుడే ఓపెన్ చేస్తూ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా నా ఫోన్ నేనే లిఫ్ట్ చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్నా, ప్రతిపక్షానికి పరిమితం చేయాలి అన్నా సరే ఈ జిల్లానే ఫేమస్ అన్నమాట. సో ఆ జిల్లాలోని ఒకానొక నియోజకవర్గమైనటువంటి తణుకు నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి అభ్యర్థి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి అరిమిల్లి రాధాకృష్ణ గారితో మనం ఉన్నాం. నమస్కారం రాధాకృష్ణ గారు. నమస్తే సార్. ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుందండి? బ్రహ్మాండంగా జరుగుతుందండి. చాలా మంచి స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజలు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రావాలని అధికారంలోకి వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాలు విరివిగేస్తున్నమాట వాస్తవమే. అయితే ఆ పథకాల ద్వారా ప్రజలందరూ కూడా లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు. మరలా మాకే అధికారం అప్పచెబుతారు అని చెప్పేసి వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పలు సందర్భాల్లో చెప్తా ఉన్నారు. మరి మీరేమో మాకు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి అంటారు. ఎట్లా? ముఖ్యంగా వైసీపీ సంక్షేమం అంతా కూడా మోసకారి సంక్షేమం. నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి ఈరోజు ఇచ్చిన అటువంటి హామీలను అమలు చేయలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో నిలువు దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కూడా చూడొచ్చు. ఒక కుటుంబాన్ని తీసుకుంటే గతంలో 15,000 సంపాదిస్తే 10,000 ఖర్చు పెట్టి 5,000 దాచుకునేవారు. ఈరోజు 15,000 సంపాదిస్తే ఇంకొక 10,000 అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రంలో 2019కి ముందు, 2019 తర్వాత, 2024కి ఈరోజు ఎంత వ్యత్యాసం ఉందనేది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే సంక్షేమం అని చెప్తున్నాడో ఒక బటన్ నొక్కి మళ్ళీ 10 బటన్లతో రివర్స్లో కొడుతున్నాడు అందరినీ కూడా. ఆ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, పెట్రోల్ డీజిల్ ధర మీద ట్యాక్స్లు, అలాగే మద్యం ధరలు పెంచేశాడు. ఈ విధంగా ఒక కుటుంబానికి అన్ని విధాలుగాను కూడా ఈరోజు నష్టం జరిగింది తప్పితే ఎక్కడా కూడా లాభం జరగలేదు ఈ సంక్షేమం వల్ల. 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది. మీరు చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అసలు ఆ ఓటమికి గల కారణం ఏంటి అనేది విశ్లేషణ ఏమైనా చేసుకున్నారా? చేసుకున్నామండి. ఓకే. ముఖ్యంగా రోజు జనసేన సెపరేట్గా పోటీ చేయడం కొంతవరకు మాకు నష్టం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి పథకాల అమల్లో ఆ రోజు కొంత ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితుల్లో బీసీ వర్గాలు కూడా ఆ ఎన్నికల్లో కొంత దూరం అయ్యారు. ఓకే. సో ఈ 2 కారణాల వల్ల కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అది మేము అనాలిసిస్ చేసుకుని అక్కడ ఆ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ విధంగా జరగడం వల్ల నష్టపోయామని తెలుసు. ఆ విశ్లేషణ అనేది ఈ నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు అది ఉందండి. ఒక అపోహ ఏర్పడింది బీసీల్లో. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీల పార్టీ, బీసీలు అండగా ఉన్నటువంటి పార్టీ. ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పరిచి కాపులకు ఎక్కువగా నిధులు ఇవ్వటం వల్ల కానీ బీసీల్లో ఒక అపోహ ఏర్పడి మాకేదో చేయట్లేదు, లేకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల కానీ ఒక అపోహ ఏర్పడి, అది కాకపోయినా అపోహ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం ఎక్కువ చేసి వాళ్ళు బీసీలను ఏదో ఉద్ధరిస్తామని చెప్పి
ఎక్కువ ప్రచారం చేసి ఈరోజు దానివలన కొంత నష్టం జరిగింది. ఈరోజు బీసీలు కూడా రియలైజ్ అయ్యారు. అన్ని చోట్ల కూడా బీసీలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54 కార్పొరేషన్లు పెట్టి ఏ విధంగా మోసం చేసింది, విధులు నిధులు లేకుండా అనేది వారందరూ కూడా రియలైజ్ అయ్యారు. మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఏదైతే బీసీలు గతంలో దూరం అయ్యారని మేము అనుకున్నామో ఈరోజు అందరూ కూడా దగ్గరై మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి రావాలని అందరూ కూడా ఈరోజు ఆకాంక్షిస్తారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు కోర్స్ మంత్రి గారు అనుకోండి. ఇప్పుడు మొదట క్యాబినెట్లో ఉన్న సమయంలో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏదో కొంత అవకతవకలు జరిగినాయని చెప్పేసి అసలు ఇక్కడ ఏమైనా సరే దాడులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ నాయకులపైన కానీ జనసేన పార్టీ నాయకులపైన కానీ? ఈరోజు దాడులు జరగడం కన్నా ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కేసులు పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేశాడు. స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను బెదిరించి ఆ రోజు నామినేషన్లు తీపించడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయాలని ప్రయత్నాలు చేశాడు. కానీ ఇక్కడ ప్రతిపక్షంగా మేము కూడా అదే రీతిలో బలంగా ఎదుర్కోవడం జరిగింది ఈ 5 సంవత్సరాలుగాను కూడా. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఇక్కడ మెహర్బానీ కబుర్లు చెప్పినా గట్టిగా మాట్లాడొచ్చు, బూతులు మాట్లాడొచ్చు, అన్ని రకాలుగా చేసినా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనోస్థైర్యాన్ని ఆయన దెబ్బతీయలేడు. ఓకే, ఈరోజు ఆ విధంగా మేమంతా కూడా స్ట్రాంగ్గా నిలబడాం, ప్రతిపక్షంగా పోరాటం చేసాం. అలాగే ఈరోజు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా మాతో కలవటం, ఈరోజు ఆయన చేసినటువంటి అరాచకాలను ఈరోజు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏదైతే రైతులు మనకి వెన్నుముక్క ముఖ్యంగా అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో నీకు చెప్పే పని లేదు. అటువంటి రైతులు వాళ్ళ ధాన్యం తడిచిపోయింది అని చెప్పేసి వాళ్ళు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఒక పదం కూడా అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది, అవును, ఎరిపాప అని చెప్పేసి. అది అసలు మామూలు వైరల్ కూడా అవలా. అది ఎవరిని అన్నారో ఎవరయ్యారో కానీ చివరికి ఆ మంత్రి గారు ఆ పదాన్ని బాగా పాపులర్ చేశారు. అసలు ఏంటి రైతుల దగ్గర జరిగిన విషయం ఏంటండి? మీ దగ్గరికి ఏమైనా తర్వాత తెలిసింది. ఆ రోజు స్పష్టంగా మాకు కూడా మా దృష్టికి రైతులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు వర్షాలు వచ్చి బాగా దెబ్బతిని పంటంతా కూడా దెబ్బతిని మొలకలు వస్తే ధాన్యాన్ని కొనకపోతుంటే ఆయన ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో రైతులు అడిగారు. ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి వెంటనే ఈ పదాలను ఉపయోగించి తిట్టడం జరిగింది. మళ్ళీ దానికి ఏం చెప్పాడు, వెరిపప్ప అంటే బుజ్జి కన్నా అంటాం మా ఏరియాలో అని చెప్పి కొత్త నిర్వచనం ఇచ్చాడు. దాంతోపాటుగా ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నాడు, దాన్ని మద్యం సేవించి వచ్చాడు ఒక వ్యక్తి, దానికి నేను కౌంటర్ ఇచ్చాను అని చెప్పి అది కూడా అబద్ధం ఆడుతున్నాడు. దాంతోపాటుగా అగ్రిగోల్డ్ బాధిత అంటాడు ఒకసారి. ఈ విధంగా రకరకాలుగా ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైతుల్ని అవమానించడం ఆయనకి ఇప్పుడే కాదు, గతంలో కూడా అర్జునుపాలెం అనే గ్రామంలో ఒక రైతు సభ జరుగుతుంటే ఒక రైతు మీటింగ్లో అడుగుతుంటే ఆ రోజు కూడా అదే విధంగా అతని మీద దుర్భాషలాడి కూర్చో అని చెప్పేసి అనరాని మాటలు అన్నాడు. అలాగే రీసెంట్గా కూడా ఈ వెరిపప్ప ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏదో ఒక కొత్త నాటకానికి తెరదేద్దామని బస్తా మోసి రైతు పక్కకి వెళ్ళి కూర్చుంటే ఆ రైతు కొంచెం దూరంగా జరిగితే అనరాని బూత్ మాటతో ఆ రైతును కూడా అన్నాడు. సో ఈ విధంగా ఆయనకి తాజాగా జరిగినటువంటి పరిణామం. సో ఈ విధంగా ఏంటంటే ఆయనకి అది అలవాటుగా మారిపోయి నిత్యం కూడా ఎవరో ఒకరిని తిట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తాడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీకి కొంచెం బలమైన నాయకులు ఉన్నా లేకపోతే ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా ఇమీడియట్గా వైసీపీలోకి లాక్కోవడం లేదా బెదిరించడం ఏదో ఒకటి చేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఆ విధంగా మీకేమైనా సరే వైసీపీ నుంచి ఆ పార్టీలోకి మారమని ఏమైనా ఆఫర్లు వచ్చినాయండి? ఇప్పుడు కూడా మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలకి మా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. అదేవిధంగా వాళ్ళకి అంత ధైర్యం లేదు మమ్మల్ని ఆహ్వానించేటటువంటి ధైర్యం, ఎందుకంటే మేము తిరస్కరిస్తామని తెలుసు. ఆ విధంగా ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి 15 సంవత్సరాలు కానీ కూడా నేను కూడా 12 సంవత్సరాల నుంచి సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత పార్టీకి లాయల్గా ఉండటం, కాబట్టి మనకి అటువంటిది వాళ్ళకి అంత ధైర్యం లేదు, రాలేదు. మీరు సింగపూర్ నుంచి వచ్చారు, అటువంటిది మీరు మీ నియోజకవర్గంలో రేపు గెలిచిన తర్వాత యువతకి ఏ విధమైన అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి ఉపాధికి సంబంధించిన వ్యవహారం కానీ హామీ ఇస్తారు? ముఖ్యంగా యువతకి గతంలో 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు లోకేష్ గారు ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా ఉన్నారు. రాష్ట్రంలో అనేక ఐటీ కంపెనీలు తీసుకురావడంతో పాటుగా తిరుపతి హబ్గా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హబ్ని అక్కడ డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో మేము ఇక్కడ జాబ్ మేళాస్ పెట్టి ఆ కంపెనీల్లో దాదాపు ఇక్కడ 1500 మందిని యువతని కూడా పంపించడం జరిగింది. తర్వాత ఈరోజు ఆ కంపెనీలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం, అక్కడ ఉద్యోగాలు పోవడం కూడా జరిగినాయి. అలాగే యువతకి ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి
విచ్చలవిడిగా అమ్మడం, యువతని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. యువత ఎక్కడ కూడా డిగ్రీలు చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఎంబీఏలు చదివినా ఎవరికి కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మరలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది. తణుకుని ఐటీ సెక్టార్లో కానీ ఇతర సర్వీస్ రంగాల్లో కానీ ఇక్కడి నుంచే పనిచేసుకునే విధానాన్ని తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని డెవలప్ చేయాలి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే విధంగా ఇక్కడ మనకి ఒక మోడల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నాం. దానికి సంబంధించి తణుకులో అటువంటి సర్వీస్ సెక్టార్లో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నా ప్రయత్నం చేస్తాను. ఐటీ రంగంలో నాకు ఉన్నటువంటి పరిచయాలతో ఇక్కడ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా కృషి చేస్తాను. దాంతోపాటుగా యువతకి ఎవరికైతే ఉన్నాయో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రోత్సహించారో అదేవిధంగా ప్రోత్సహించడం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ జాబ్ మేళాలు కానీ ఇవన్నీ కూడా చేసి వారికి యువశక్తిని కూడా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, అదేవిధంగా ఆ పథకాలని డీబీటీ రూపంలో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు కదా. వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే పదే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మీరు పలు సందర్భాల్లో అంటే మీ పార్టీ తరఫున చెప్పారు, ఏదంటే అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అని చెప్పేసి. సో మీరు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామంటున్నారు, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు. సో మరి ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు సంక్షేమాన్ని మేము ఎప్పుడు కూడా ఇవ్వద్దని చెప్పలా. అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో ఇవ్వాలి, బ్యాలెన్స్ చేయాలి, అటువంటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పాం. కానీ అభివృద్ధిని వదిలేసి ఓన్లీ సంక్షేమాన్ని చేస్తే అప్పులు తెచ్చే ఇవ్వాలి. అభివృద్ధి ఉంటే ఎకానమీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఆ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎకానమీ పెరిగి మనకి జీడిపి పెరిగి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నీ కూడా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంక్షేమాన్ని ఇచ్చినా అభివృద్ధి కూడా అదే విధంగా తీసుకెళ్లేవారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కాళ్ళుగా భావించి రెండింటినీ కూడా ఒకే స్పీడ్లో తీసుకెళ్లేవారు చంద్రబాబు నాయుడు. సంక్షేమాన్ని అందించేవారు, అభివృద్ధిలో. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఇమేజే కారణం. మనకు రాష్ట్రంలో సంపద సృష్టించడం చంద్రబాబు గారికి తెలుసు, సంక్షేమాన్ని అందించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాబోయే రోజుల్లో కూడా సంక్షేమం అందిస్తుంది. ఈరోజు మేము ఇచ్చినటువంటి సంక్షేమం తూచా తప్పకుండా అన్నీ కూడా పాటిస్తాం. దాంతోపాటుగా అభివృద్ధిని తీసుకెళ్ళి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. సో ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమంలో ప్రధానంగా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఎంతవరకు నెరవేర్చారని మీరే చెప్పాలి. ప్రతి సంవత్సరానికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టిస్తానని చెప్పి జగన్ అన్న ఇళ్ళు అని చెప్పేసి మొత్తం మీద 30 లక్షల మంది లబ్ధిదారులు అని చెప్పేసి అన్నారు కదా. ఈ జగన్ అన్న ఇళ్ళు అనేది పెద్ద స్కాము. అక్కడ స్థలాల పేరు మీద అంటే పేదలకి ఇల్లు నిర్మించాలనే పొలం కొనుగోలులో కొన్ని కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు గోలు పెట్టినాయి. సో మీ నియోజకవర్గ పరిధిలో మరి మంత్రి గారు ఉన్నారు కదా, సో ఆయన ఏమైనా సరే ఇక్కడ జగనన్న ఇళ్ల పేరు మీద ఏమైనా సరే ఇక్కడ అవకతవకలు జరిగినాయా? అబ్సల్యూట్లీ అండి. జగనన్న ఇళ్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినటువంటి కారుమూరి గారు కనుసన్నల్లో ఆ సైట్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. పొలాలు ఎక్కడ కొనాలి, ఏ విధంగా కొనాలి అనేది ఆయన కనుసన్నల్లో జరిగింది. అలాగే దానికి రేటు ఫిక్సేషన్ ఎంత అనేది కూడా ఆయన కనుసన్నల్లో జరిగింది. దానికి కిక్ బ్యాక్లు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఆయన కనుసన్నల్లో జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఇందులో 3 దశల స్కామ్ జరిగింది జగనన్న కాలనీలో. ఒకటి, వీళ్ళ స్థలాలు కొన్నప్పుడు రైతుల దగ్గర నుంచి కొని వీళ్ళ కిక్ బ్యాక్లు తీసుకుని గవర్నమెంట్ దగ్గర వీళ్ళు 50 లక్షలు కొని గవర్నమెంట్ దగ్గర నుంచి 60 లక్షలు తీసుకుని 60 లక్షలు వేపిస్తామని చెప్పి 10 లక్షలు వీళ్ళు తీసుకోవడం జరిగింది. అది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, స్థలాల అమ్మకాలు. స్థలాలు ఫ్రీగా ఇస్తామని చెప్పారు, ఏమీ లేకుండా, కాస్ట్ లేకుండా, జీరో కాస్ట్. అవును. కానీ వీళ్ళు స్థలాల పేరుతో 30,000 నుంచి 75,000 రూపాయలకు అమ్ముకున్నారు. సెంటు స్థలం, ఒక్కొక్క సెంటు కూడా 30,000 నుంచి 75,000కి అన్ని గ్రామాల్లోనూ కూడా అమ్ముకోవడం జరిగింది. నెంబర్ 3, ఈ జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల పూడికి పేరుతో మరొక దోపిడీకి దారితీసి మట్టిని ఎక్కడి నుంచో తెస్తున్నామని చెప్పి 70 కిలోమీటర్ల అవతల నుంచి తీసుకొస్తున్నామని చెప్పి వీళ్ళు ఇక్కడే కాలువలు, వయ్యేరు కాలువ ఉంది ఇక్కడ మాకు తణుకు దగ్గరలో, వయ్యేరు కాలువ ఉంది, అవి 4 కిలోమీటర్ల లోపు వేసుకుని వాళ్ళు 70 కిలోమీటర్ల నుంచి బిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా జగనన్న కాలనీల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సో మరి మీరు అధికారంలోకి వస్తే ఆ కుంభకోణాలన్నీ కూడా వెలికితీస్తారా?
ఎవరు కూడా ఊహించని విధంగా చేశారు. వీళ్ళన్నింటిలోనూ ఎటువంటి చేయాలో అటువంటి కుంభకోణాలన్నీ చేశారు. వాటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ప్రతి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ ఏర్పాటు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామని. సో మీ నియోజకవర్గంలో ఆ వర్గాలు, ఈ వర్గాలు, ఉన్నత వర్గాలు, పేద వర్గాలని కాకుండా ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటండి? ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా ఒకటే, ఈ ప్రభుత్వం ధరలు పెరిగిపోవడం వలన పేద దిగువ మధ్య తరగతి ప్రజలు ఎవరు కూడా బతకలేకపోతున్నారు. అదేవిధంగా వైద్యాన్ని అందుకోలేకపోతున్నారు. వైద్య రంగంలో పూర్తిగా ఈరోజు వీళ్ళు ఆరోగ్యశ్రీ మేము 1000 వైద్య రకాల 1000 ఆపరేషన్స్కి ఇస్తున్నాం అని చెప్తున్నారు. 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్స్లో ఎక్కడా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యాన్ని అందించట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడా కూడా బిల్లులు చెల్లించట్లేదు. బిల్స్ రాకపోవడం వలన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్నటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు ఈ సర్వీస్ మా దాంట్లో లేదు, ఈ కేటగిరీ మా దాంట్లో లేదని చెప్పి పంపేస్తున్నారు పేషెంట్. మీ నియోజకవర్గ పరిధిలో? మా నియోజకవర్గ పరిధిలోనే. మా నియోజకవర్గ పరిధిలో కూడా ఆరోగ్యశ్రీ పూర్తిగా అందలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. రెండవ సమస్య ముఖ్యంగా హెల్త్కి సంబంధించినటువంటిది అది ఉంది. యూత్కి సంబంధించింది. ఈరోజు ఉద్యోగాలు లేక యూత్ అందరూ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది ఈరోజు. ఈ విధంగా యూత్ని గంజాయికి బానిస చేసే విధంగా వీళ్ళే అమ్మకాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. అలాగే రోడ్లు ప్రధాన సమస్య ఉంది. రోడ్ల నెట్వర్క్ లేదు, డ్రైనేజ్ సమస్య ఉంది, పారిశుద్ధ్యం సమస్య ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది వీళ్ళు సృష్టించినటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో. రోడ్స్ నేను ప్రత్యక్షంగా చూశానులేండి, చూశారు కదా. సో అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యి, మీరు ఊహించారా అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా అప్పుడే ఇక మేము కలిసే వెళుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా, అసలు మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? అది ఎవరు కూడా ఊహించలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్పందించి ఆ రోజు అక్కడ సంఘీభావం ప్రకటించి జైలు నుంచి వచ్చిన వెంటనే భవిష్యత్తులో పొత్తుతో వెళ్తున్నామని చెప్పేసి. అవును. ఈరోజు దానికి మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అభినందించాలి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు కూడా. ఎందుకంటే అటువంటి నిర్ణయం తీసుకోవడం ఎక్కడా కూడా జనరల్గా ఏ పార్టీ అయినా సరే ఓ సెంట్రల్ బాడీ ఉంటుంది. ఆ సెంట్రల్ బాడీలో డిస్కస్ చేసి అనౌన్స్మెంట్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. కరెక్ట్. కానీ ఆయన లోనకి జైలుకి వెళ్ళి వచ్చి జస్ట్ అలా చెప్పారంటే ఆయనకు ఉన్నటువంటి బాధ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆయన ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల ఆయన ఆవేదన ద్వారా వచ్చినటువంటి పొత్తు ఇది. ఈ విధంగా ఆయన ఏంటంటే రాష్ట్రంలో పొత్తు ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా చికితులయ్యారు, అందరూ కూడా ఆశ్చర్యం చెందారు. సో ఆ ఘటన వల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనసు గెలుచుకున్నట్లుందా పవన్ కళ్యాణ్ గారు? డెఫినెట్గా అండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన స్థాయిని తగ్గించుకుని ఈరోజు సీట్లలో కానీ, పంపకంలో కానీ, ప్రచారాల్లో కానీ అన్నింటిలోనూ కూడా తెలుగుదేశం పార్టీకి బీజేపీ కూటమి ఉండాలి, కూటమిగా వెళ్ళాలని ఆయన పెద్ద మనసుతో ఈరోజు ముందుకు వచ్చి అన్ని రకాలుగాను కూడా సహకరించి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఆయన అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆయన ఏదో నాకు పదవులు కావాలనుకోవట్లా, నాకు ఇన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలనుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తే ఆయన ప్రధానంగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అందరం కూడా అని చెప్పి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనగానే జనసేనలో కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నా కానీ ఎక్కువగా యువత ఉంటారు. అఫ్కోర్స్ అందులో కొంత ఎక్కువగా కాపు సామాజిక వర్గం వారు అని చెప్పేసి అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పొత్తులోకి వెళ్ళారో వైసీపీ వాళ్ళు ప్రచారం చేసేది ఏంటి అంటే, ఇదిగో ఈ పొత్తు నడవదు, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు అని చెప్పేసి అంటారు. మరి మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కదా, ఏ పరిస్థితుల్లో ఉందండి? ఈరోజు బ్రహ్మాండంగా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ గారు 2014లో బయట నుంచి మద్దతు ఇస్తేనే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ జిల్లాలో 15కి 15 సీట్లు స్వీప్ చేసాం. ఈ రోజు పొత్తులో ఉండి బయట నుంచి కాదు, పొత్తులో ఉండి మద్దతు ఇస్తున్నారంటే ఏ విధంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దో ఈ జిల్లాలో మీరు రేపు పొద్దున్న రాబోయే రిజల్ట్స్ లో చూస్తారు. 15 ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15కి 15 సీట్లు మళ్ళీ గెలవడం ఖాయం. ఆ విధంగా మేము కూడా క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు కానీ, ఇతర మీటింగుల్లో కానీ అన్ని చోట్ల కూడా జన సైనికులు, ముఖ్యంగా యువత అంతా కూడా, జనసేన పార్టీలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ముందుకు వచ్చి వారందరూ కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారు
మీరు అభ్యర్థిని ప్రకటించారు, మీకే చేస్తాం, ఇంక ఇందులో నో సెకండ్ థాట్ అని చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 100% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందులో ఎటువంటి సందేహం, వాళ్ళ ఆనందం అంతా కూడా కేవలం ఎన్నికల వరకే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ తరంలో రాజకీయ నాయకులు అందరిలో కంపేర్ చేసుకుంటే సాధారణంగా మీరు చూస్తున్నారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కానీ లేదా ఇంకా ఏదో సందర్భంలో మాట్లాడటం కానీ ఆ భాష, అటువంటి ఈ తరంలో మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. పైగా మీరు ఎప్పుడు కూడా నోరు పారేసుకున్నది లేదు, అసలు మీ ట్రాక్ రికార్డ్ తీసినా ఎక్కడ కనిపించదు. అటువంటిది మీరు ఎలా తట్టుకుంటున్నారు ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో ఈ నాయకులందరూ మాట్లాడే భాష అవంతా కూడా? అంటే రాజకీయాల్లో సస్టైన్ అవ్వాలంటే కేవలం భాషతోనే బూతులు తిట్టేస్తేనో నోరేసుకు పెడితేనే సస్టైన్ అవ్వడం కాదండి. ప్రజలకి మనం సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి, కేడర్తో మమేకం అవటం, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాల పట్ల మనం మనసుతో స్పందించటం, వాళ్ళన్నీ కూడా వాళ్ళ బాధలు మన బాధలుగా చూసి ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళటంలోనే మనం ప్రజల మనసును గెలుచుకుంటాం. ఆ విధంగానే నేను భావిస్తాను ఎప్పుడు కూడా. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగానే ఆలోచన చేస్తాను ఎప్పుడు కూడా. ఎవరైనా నా దగ్గరికి ఏదైనా ఒక సమస్య మీద వస్తే ఆ సమస్యను నా సమస్యగా భావించి స్పందిస్తాను, నేను చేయగలిగితే చేస్తాను. ఆ విధంగా ఈరోజు కార్యకర్తలతో కానీ కార్యకర్తల సమస్యల పట్ల కానీ అదేవిధంగా స్పందించడం జరుగుతుంది, ప్రజల సమస్యల పట్ల అదేవిధంగా స్పందించడం జరుగుతుంది. ఈరోజు రాజకీయాల్లో మనం ఏదో అరుచుకునే బూతులు తిడితేనే రాజకీయాలు కాదు, ఒక విజ్ఞతతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకపోయినా మనకు తణుకుకి ఒక మంచి సాంప్రదాయం ఉంది ఎప్పుడు కూడా. పూర్వం నుంచి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక మంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక మంచి పద్ధతిలో మాట్లాడటం కానీ మంచి పద్ధతిలో పనులు చేయడం కానీ ఆ విధంగా చేసేవారు. అలాగే దీనికి మా తాతగారు వేల్పూరు గ్రామ సర్పంచ్గా మండల ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఒక పెద్ద తరహా రాజకీయాలు చేశారు. ఆ ప్రభావం నా మీద ఎక్కువగా ఉండటం వల్ల కూడా నేను కూడా అదే విధంగా, అంటే ఇది ఒక సున్నితంగా చేయాలి రాజకీయాలంటే ఏదో తిట్టడం ఇలాగ అందరినీ ఎవరిని పెడతారు నోరు బారేసుకోవడం చేయకూడదు అనేది నేను ఇప్పుడు కూడా ఒక లో ప్రొఫైల్లోనే వెళ్తా. సరే, మీరు ఎట్లాగో లో ప్రొఫైల్లో వెళ్తాను లేదా మధ్యతరగతి కుటుంబీకుడిగా ఆలోచిస్తాను అని చెప్పేసి అన్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో ఎవరికైనా సరే స్థానికులకి ఏదైనా సమస్య ఉంటే ఎనీ టైం అరిమిల్లి రాధాకృష్ణ గారు అందుబాటులో ఉంటారా? డోర్ ఓపెన్ చేయొచ్చా? ఇప్పుడు 100% నా డోర్ ఎప్పుడే ఓపెన్ చేసే ఉంటుంది. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఫోన్ కూడా నేనే ఎత్తుతాను, నా పిఏ లిఫ్ట్ చేయడు. నా ఫోన్ కూడా నా జేబులోనే ఉంటుంది. ఎనీ టైం ఎవరు ఫోన్ చేసినా నా ఫోన్ నేనే లిఫ్ట్ చేస్తాను. ఫైనల్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు ఏదైతే 2019 సమయంలో మీరు చూశారు లోకేష్ గారిని, ఇప్పుడు 2024 అంటే 2023లో ఆయన పాదయాత్ర యువగళం యాత్ర చేశారు కదా, చేసిన తర్వాత ఆయనలో మార్పులు మీరు ఏమైనా గమనించారా? నారా లోకేష్ గారు అప్పుడు కొంచెం మొహమాటం ఉండేది, ఇప్పుడు మొహమాటం లేదు. అప్పుడు మాట్లాడటంలో కానీ నాయకుల పట్ల కానీ కొంచెం మొహమాట పడేవారు. ఈరోజు మొహమాటం లేదు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. నాయకుల పట్ల కూడా అదే విధంగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం జరుగుతుంది. మంచి చెడు ఏదనేది కరెక్ట్గా చెప్తారు. అప్పుడు మొహమాట పడి కొంచెం 2019 ముందు లోకేష్ గారు ఎప్పుడూ కూడా, అప్పుడు ఇప్పుడు కూడా నేను చూసినటువంటి లోకేష్ గారు ఒకటే. అప్పుడు పని మంతులే, ఇప్పుడు పని మంతులే. అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేసేవారు, ఇప్పుడు ఎఫిషియెంట్గా పనిచేస్తారు. ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఉన్నతంగానే ఉండి ఇప్పుడు ఉన్నతంగా, ఆయన బాడీ చూసి లేకపోతే అవుట్ ఫిట్ని చూసి ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ఏదైతే అల్లరి చేశారో దానివల్ల లోకేష్ గారి ఇమేజ్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ అయింది తప్పితే, బట్ యాజ్ ఎ పర్సన్ ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ ఆయన పనితనం కానీ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఈరోజు ఇంకా స్పీడ్ పెంచి మొహమాటం లేకుండా ఆయన అనుకున్నది కరెక్ట్గా చెప్పడం, ఆయన ఈరోజు ఆయనలో ఉన్నటువంటి పెద్ద మార్పు. అప్పుడు కొంచెం మొహమాట పడి ఏదైనా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యేవారు, ఈరోజు నో కాంప్రమైజ్. ఆయన అనుకున్నది ఇది చేస్తే బాగుంటుంది పార్టీకి, ఇది చేస్తే నీకు బాగుంటుంది, ఇది చేస్తే ఇదే బాగుంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నారు లోకేష్ గారు. రెడ్ డైరీ గురించి మీరు అనేది ఆయన అనుకున్నదంటే లోకేష్ గారు ఏదైనా దేని మీదైనా ఆయన అభిప్రాయం స్పష్టంగా ఉంటుంది. ఏదైనా ఒక అభిప్రాయం తీసుకుంటే స్పష్టంగా ఉంటుంది. మా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఈరోజు పార్టీ కార్యక్రమాలు ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ ఎప్పుడైనా సరే ఆయన అనుకున్నది కరెక్ట్గా చెప్తున్నారు. మొహమాటం లేకుండా చెప్పి క్రిస్ప్గా చెప్తారు, ఇది చేయండి అని చెప్పి. అంటే రెడ్ డైరీ అనగానే కొంచెం మీ ముఖంలో అదో టైప్ ఆఫ్ బ్రైటనింగ్ లైట్ వచ్చింది. ఎందుకని మీ మనసులో మంచి క్వశ్చన్ అడిగారు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటి? రెడ్ డైరీ అనేది
ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు చేశారనేది మనందరం కూడా చూసాం. దానికి అధికారులు, కొంతమంది అధికారులు అన్ని డిపార్ట్మెంట్లోనూ కూడా ఒత్తాసు పలికారు. ఆ విధంగా ఏంటంటే ఇది కేవలం ఏదో కార్యకర్తలనే కాదు, నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక విచ్చలవిడితనంగా ఎప్పుడూ లేనటువంటిది రాష్ట్రంలో ఈరోజు ఏకపక్షంగా అధికార పక్షానికి కొమ్ము కాసిన వారి పట్ల రాబోయే రోజుల్లో చర్యలు ఉంటాయి. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ఆ విధంగా ఈరోజు వాళ్ళు చేసినటువంటి చర్యలకి రేపు ప్రతి చర్య లోకేష్ గారు చూపించబోతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్లస్ అని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చూసారా అది? అవును, చూసాను. ఎట్లా ఉందండి అది? చాలా పేలవంగా ఉంది. కలపోయి మొత్తం ఇదివరకు నవరత్నాలని నకిలీ రత్నాలుగా ఏ విధంగా చేశారో ఈరోజు నవరంగాలు అన్నారు. దాన్ని కూడా ఏ విధంగానూ కూడా ప్రజలని మనసును గెలుచుకోలేకపోయినటువంటి మేనిఫెస్టో అది. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ రంగంలో అయినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నవరత్నాలు ఇస్తామని చెప్పి అలాగే విధంగా ఎన్నో హామీలు మేనిఫెస్టో వేదికగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. ముఖ్యంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. 2024 ఎన్నికలకి మద్యపాన నిషేధం చేసి వస్తానని చెప్పాడు. అది లేదు, మేనిఫెస్టోలో ఇచ్చాడు. అలాగే సిపిఎస్ రద్దు చేస్తాను వారంలో అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చాడు. దాని మీద ఊసు లేదు. ఈ విధంగా ఆయన ఒకటే మాట చెప్తాడు ఎప్పుడైనా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ నా మేనిఫెస్టో అంటాడు. దాన్ని సాక్షిగా అంటాడు. కానీ ఇవన్నీ కూడా ఈ బెస్ట్ ఎగ్జాంపుల్స్. సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రెండు కూడా రద్దు అవ్వాలి. రెండు కూడా మేనిఫెస్టోలో ఆయన ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నాడో, బైబిల్గా భావిస్తున్నాడో, ఖురాన్గా భావిస్తున్నాడో అందులోనే అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఈరోజు పెన్షన్స్ ఏదైతే ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పెన్షన్స్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వీళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్లు 3,000 రూపాయలు. తర్వాత 27, 28 సంవత్సరాల్లో, 28, 29 సంవత్సరాల్లో 250 రూపాయలు చెప్పుని పెంచుతానని చెప్పాడు. సో ఏ విధంగా ఈరోజు ప్రజలు అక్కడ పెన్షన్స్ పథకంలో పోయింది. ఈరోజు అలాగే రైతు భరోసా అని చెప్పారు. 13,500 రూపాయలు ఇస్తానన్నటువంటి రైతు భరోసాని కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఈరోజు దాన్ని 2,000 పెంచుతున్నానని చెప్పాడు. ఏ విధంగా రైతులకి అది సరిపోతుంది? తెలుగుదేశం పార్టీ మరొక పక్క 20,000 రూపాయలు పెట్టుబడి నిధి రైతుకి అన్నదాత పథకం ద్వారా ఇస్తుంది. అలాగే అమ్మఒడిలో గతంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి భారతి గారు స్వయంగా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఈరోజు అమ్మఒడిని కూడా కేవలం 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చి అది కూడా చాలా కండిషన్లు పెట్టి ఒక బిడ్డగా ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం రాబోయే రోజుల్లో ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పినిస్తాను, అమ్మఒడిలో 2,000 పెంచాడు. ఈ విధంగా ఈ మేనిఫెస్టో అని ప్రజలందరూ కూడా ఈరోజు ఎవరూ కూడా విశ్వసించట్లేదు. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో తెలుగుదేశం సూపర్ 6 పథకాలకి ఎక్కడా కూడా ఈరోజు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఈరోజు ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజల మనసులను ఎక్కడా కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. నిన్న ఆయన చెప్పినటువంటి ఆయన ప్రకటనలోనే, ఆయన కళ్ళల్లోనే ఆ భయం రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళు పూర్తిగా విఫలం చెందారనేది ఆయన మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.